నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే. ఈ వాక్య భాగాన్ని గమనిస్తే దేవుడంట మనతో పాటు వస్తాడట. ఎప్పుడు వస్తాడంట దేవుడు? మనతో పాటు అందరు వస్తారు, కానీ మనకు ఆ డబ్బులు ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు, అన్నీ ఉన్నప్పుడు వస్తారు. కానీ దేవుడట ఆయన మన కష్టకాలంలో మనతో పాటు వస్తారట, మన నష్టకాలంలో మనతో పాటు వస్తారంట. మన ప్రమాదాల్లో, మన ఆటంకాల్లో మనతో పాటు వచ్చి మనల్ని ఆయన ప్రతి ఒక్క సమస్య నుంచి కూడా విడిపిస్తాడట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం వింటున్న పరిశుద్ధ ఆత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మనుషులు నాతో మాట్లాడట్లేదు, మనుషులు నా దగ్గర రావట్లేదని బాధపడద్దు. దేవుడే నీ దగ్గరికి వస్తాడు. అందుకని బైబిల్లో రాసి ఉంది, తలుపు యొద్ద నేను నిలబడి తట్టుచున్నాను, ఎవడైనాను నా స్వరం విని తలుపు తీస్తే నేను అతనితో కలిసి భోజనం చేస్తా అంటాడు. దేవుడే అడుగులు వేసుకుంటా మన దగ్గరికి వస్తున్నాడు. మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నాడు. మనకి ఏ ప్రమాదం కలగకుండా కాపాడుతాడు. ఈ రోజున ఎవరు మాట్లాడట్లేదని, ఎవరు పలకరించట్లేదని బాధపడద్దు. దేవుడు నీతో ఉన్నాడు, నీతో వస్తున్నాడు. నీ సమస్యలన్నీ పరిష్కరిస్తాడు. నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ఉదయకాలంలో దేవుడిని పక్షంగా కార్యం చేయబోతున్నాడు. దేవుడి మాటలు దీవించును గాక. పరిశుద్ధుడా, నిజంగా నిశ్చయంగా నా ప్రభువా, నీ బిడ్డలతో మీరు వెళ్ళండి, వారితో మీరు మాట్లాడండి, వారికి సహాయం చేయండి, వారి అవసరతలు తీర్చండి. యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్.